కృష్ణా జిల్లా మచిలీపట్నం పంబలగూడెంలోని బిలాల్ మసీదులో పవిత్ర గ్రంథాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చెప్పులతో మసీదులోకి ప్రవేశించి అక్కడున్న ఫర్నిచర్, మైక్ స్టాండ్లను ధ్వంసం చేశారని కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. పవిత్ర గ్రంథాల మధ్య చెప్పులు వదిలి వెళ్లటంపై ముస్లింలు మండిపడుతున్నారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మచిలీపట్నం పంబలగూడెం బిలాల్ మసీద్ నందు పొద్దున్న నమాజ్కి మేము వస్తే 5 గంటల పొద్దున్న ఫజర్ నమాజ్కి మేము రాగానే మసీదులో చూస్తే మస్జిద్ లోపల ఖురాన్ పుస్తకాలు కానీ ఖురాన్ హదీసులు కానీ అన్నీ కింద పడేసి అపవిత్రంగా చెప్పులతో వచ్చేసి తొక్కేసి మొత్తము చిందరవందర చేసేసారు. ఇది ఎవరు చేశారో అనేది మాకైతే తెలీదు. ఇది ఎందుకు చేశారో అని ఎలా అనిపిస్తుంది అంటే హిందూ ముస్లిము మత విభేదాలు సృష్టించడం కోసము ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ మేమంతా బాగా కలిసి మెలిసిగా ఉంటాము, సోదర భావంతో ఉంటాము. మా ఇల్లు పక్కన కానీ ఇంటి ఎదురుగా కానీ పక్కన కానీ మేమంతా ఇప్పుడు కాదు సంవత్సరాల నుండి ఉంటున్నాము. ఇప్పుడు ఈ అయిన ఈ చర్య వల్ల మేము మా అప్పీల్ ఏమి అంటే గవర్నమెంట్ తరఫున కానీ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మాకు హెల్ప్ చేసి ఎవరైతే ఇది చేశారో దీన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.